Hi to all. I'm Lakshman Kumar, working as a physics lecturer. ఇప్పటిదాకా మనం అబరేషన్స్ లెసన్లోని మోనోక్రోమాటిక్ అబరేషన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఫస్ట్ స్పెరికల్ అబరేషన్, సెకండ్ కోమా ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే మోనోక్రోమాటిక్ అబరేషన్స్ లో థర్డ్ అబరేషన్ అయిన ఆస్టిగ్మాటిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రైట్, ఇక కాన్సెప్ట్ లోకి వెళ్తే ఆస్టిగ్మాటిజం ఇది మోనోక్రోమాటిక్ అబరేషన్. సో ఈ మోనోక్రోమాటిక్ అబరేషన్ ని, ఈ ఆస్టిగ్మాటిజం ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత స్టేట్మెంట్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ముందుగా కాన్సెప్ట్ తెలిసిన తర్వాత స్టేట్మెంట్ చదివినట్టయితే చాలా ఈజీగా మనకి కాన్సెప్ట్ అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపించడం జరుగుతుంది మీకు. చూడండి, ఒక కాన్వెక్స్ లెన్స్ ని తీసుకొని ఈ కాన్వెక్స్ లెన్స్ మీద 2 పర్పెండిక్యులర్ ప్లేన్స్ తీసుకోవడం జరిగింది. ఒక పర్పెండిక్యులర్ ప్లేన్ ఏదైతే వెర్టికల్ లైన్ ఉందో దాన్ని M1 M2 అంటాను. ఈ ప్లేన్ ని మెరిడియల్ ప్లేన్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ S1 S2 వచ్చేసరికి సాజిటల్ ప్లేన్. ఏంటది? సాజిటల్ ప్లేన్ అండ్ మెరిడియల్ ప్లేన్. ఇవి ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. అంటే మెరిడియల్ ప్లేన్ కి సాజిటల్ ప్లేన్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది, అలాగే సాజిటల్ ప్లేన్ కి మెరిడియన్ ప్లేన్ అనేది పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఇటువంటి ఒక కాన్వెక్స్ లెన్స్ ని మనం ఈ ఆస్టిగ్మాటిజం లో యూజ్ చేస్తాం. ఓకే, రైట్. సో రైట్ అంటే ఇలా ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ గా తీసుకుంటే ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఈ రకంగా నేను కాన్వెక్స్ లెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇది కాన్వెక్స్ లెన్స్. ఈ కాన్వెక్స్ లెన్స్ మీద M1 M2 మెరిడియన్ ప్లేన్, నెక్స్ట్ S1 S2 S1 S2 అనేది సాజిటల్ ప్లేన్. ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ కి దూరంగా ఒక ప్లేస్ లో ఆబ్జెక్ట్ ని తీసుకోవడం జరిగితే ఈ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రేస్ అన్ని కూడా ఈ డైరెక్షన్ లో మెరిడియన్ ప్లేన్ ఏదైతే ఉందో మెరిడియల్ ప్లేన్, ఆ మెరిడియల్ ప్లేన్ నుంచి లెన్స్ దాటిన తర్వాత అంటే రిఫ్రాక్ట్ అయిన తర్వాత ఒక పాయింట్ దగ్గర మీట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏర్పడే ఇమేజ్ నేను మెరిడియన్ ఇమేజ్ అంటాను. అలాగే అదే ఆబ్జెక్ట్ నుంచి సాగిటల్ ప్లేన్ ద్వారా రిఫ్రాక్ట్ అయిన లైట్ రేస్ ఏవైతే ఉన్నాయో అవి
ఈ పాయింట్ దగ్గర ఎస్ అనే పాయింట్ దగ్గర మీట్ అవడం జరుగుతుంది. దాన్ని సాజిటల్ ఇమేజ్ అంట. సాజిటల్ ఇమేజ్. సో చూడండి, ఇక్కడ మెరీడియన్ ఇమేజ్ ఏదైతే ఉందో ఇది హారిజాంటల్ ఇమేజ్. మెరీడియన్ ఇమేజ్ ఏదైతే ఉందో అది హారిజాంటల్ ఇమేజ్, అంటే ఇమేజ్ ఈ షేప్ లో ఏర్పడుతూ ఉంటుంది. అలాగే సాజిటల్ ఇమేజ్ ఏదైతే ఉందో ఇది వెర్టికల్ ఇమేజ్, అది ఈ డైరెక్షన్ లో ఏర్పడుతుంది. ఇది ఎం అనే పాయింట్ దగ్గర ఏర్పడిన ఇమేజ్, ఇది ఎస్ అనే పాయింట్ దగ్గర ఏర్పడిన ఇమేజ్. సో ఇది హారిజాంటల్ ఇమేజ్, అంటే మెరీడియల్ ప్లేన్ ద్వారా ఏర్పడే ఇమేజ్ ఏమో ఎం, అది హారిజాంటల్ గా ఉంటుంది. అలాగే సాజిటల్ ప్లేన్ ద్వారా ఏర్పడిన ఇమేజ్ ఏమో వెర్టికల్ లైన్ గా ఏర్పడుతుంది, అది ఎస్. రైట్. ఇప్పుడు ఈ మెరీడియల్ పాయింట్ నుంచి, అంటే ఎం అనే పాయింట్ దగ్గర నుంచి ఎస్ అనే పాయింట్ కి స్క్రీన్ ఈ రకంగా మూవ్ చేస్తూ పోతే, స్క్రీన్ ని ఇలా మూవ్ చేస్తూ పోతే ఇమేజ్ ఏ రకంగా ఉంటుంది, అంటే ఆబ్జెక్ట్ యొక్క షేప్ ఏ రకంగా చేంజ్ అవుతుంది అంటే ఎం అనే పాయింట్ దగ్గర ఏమో హారిజాంటల్, ఎస్ అనే పాయింట్ దగ్గర వెర్టికల్. ఈ ఎం అనే పాయింట్ దగ్గర నుంచి కొద్దిగా దూరం వెళ్ళేసరి కొద్దీ ఇమేజ్ అనేది ఇలా ఎలిప్టికల్ షేప్ లో వస్తుంది. ఈ ఎలిప్టికల్ షేప్ ని దాటి ఎదరికి వెళ్తే ఈ పాయింట్, అంటే రెండు మీట్ అయిన పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ దగ్గర పర్ఫెక్ట్ సర్కిల్ వస్తుంది మిడిల్ పాయింట్ తర్వాత దీన్ని దాటి కూడా ఎదరికి వెళ్తే ఎలిప్స్ వస్తుంది, అది వెర్టికల్ ఎలిప్స్ గా మారుతుంది. ఇంకా ఎదరికి వెళ్తే అది లైన్ కింద మారుతుంది. అంటే ఈ ఎం పాయింట్ దగ్గర ఏర్పడిన ఇమేజ్ కి ఎస్ పాయింట్ దగ్గర ఏర్పడిన ఇమేజ్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఇది డైరెక్షన్. ఓకే, రైట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీని యొక్క స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, టెక్స్ట్ బుక్ లో డయాగ్రామ్ తీసుకొని స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టేట్మెంట్ ఏ రకంగా చెప్తానంటే ఆస్టిగ్మాటిజం కి when a point object is situated far off the axis. చూడండి, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పాయింట్ ఇమేజ్ ని ఆబ్జెక్ట్ కి చాలా దూరంగా దిగువ భాగంలో తీసుకోవడం జరిగింది. ఆఫ్ ఏ లెన్స్, the image formed by the lens is not perfect focus, not in a perfect focus. అంటే ఏర్పడిన ఇమేజ్ అనేది పర్ఫెక్ట్ గా ఫోకస్ అవ్వదు. మరి ఆ ఇమేజ్ ఏ రకంగా ఉంటుంది? ద ఇమేజ్ కంటైన్స్ two mutually perpendicular lines separated by a finite distance. చెప్పాను కదా ఇందాక, ఇలా ఒక వెర్టికల్ లైన్, ఇలా ఒక వెర్టికల్ లైన్, ఇలా ఒక హారిజాంటల్ లైన్. హారిజాంటల్ లైన్ ఏమో ఎం అనే పాయింట్ దగ్గర, వెర్టికల్ లైన్ ఏమో ఎస్ అనే పాయింట్ దగ్గర ఏర్పడుతుందని ఈ రెండింటి గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఏమని చెప్పాడు? ద ఇమేజ్ కన్సిస్ట్ టూ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ separated by a finite distance. Moreover, the two
lines lie in perpendicular planes. This defect is known as astigmatism. ఫస్ట్ ఇదంతా కూడా నేను డయాగ్రామ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందమ్మా. ఇది ఆస్టిగ్మాటిజం యొక్క స్టేట్మెంట్. నెక్స్ట్ దీన్ని 2D డయాగ్రామ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి. నెక్స్ట్ ద ఆస్టిగ్మాటిజం షోన్ ఇన్ ఫిగర్. O అనే పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ ని తీసుకోవడం జరిగింది. ఈ ఆబ్జెక్ట్ నుంచి నేను తీసుకున్న కాన్వెక్స్ లెన్స్ ని 2 పర్పెండిక్యులర్ ప్లేన్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఒకటి మెరిడియల్ ప్లేన్, రెండవది సాజిటల్ ప్లేన్. ఈ సాజిటల్ ప్లేన్ మెరిడియన్ ప్లేన్ కి ఖచ్చితంగా పర్పెండిక్యులర్ గా ఉంటుందని చెప్పాను. అలాగే ఇది లెన్స్ యాక్సిస్ ఏదైతే ఉందో దానికి రెండు కూడా మ్యూచువల్ గా పర్పెండిక్యులర్ గా ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు O అనే ఆబ్జెక్ట్ అనేది యాక్సిస్ కి చాలా దూరంగా ఉంటుంది, దూరంగా తీసుకోవడం జరిగింది. ఓకే రైట్. ఇప్పుడు ఈ O అనే ఆబ్జెక్ట్ దగ్గర నుంచి లైట్ కనుక లెన్స్ మీద ఫోకస్ చేసినట్టయితే ఇదిగో సపరేట్ లైట్ రేస్ అన్ని కూడా మెరిడియన్ లైన్ ని టచ్ అవుతాయి, అలాగే సాజిటల్ ప్లేన్ కూడా టచ్ అవుతాయి. సో మెరిడియల్ ప్లేన్ నుంచి రిఫ్రాక్ట్ అయిన లైట్ రేస్ అన్ని కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అవడం జరుగుతుంది. దాన్ని M అనే పాయింట్ కింద ఇండికేట్ చేయడం జరిగింది. అలాగే సాజిటల్ ప్లేన్ దగ్గర నుంచి వచ్చిన లైట్ రేస్ అన్ని కూడా S అనే పాయింట్ దగ్గర మీట్ అవడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా ఇమేజ్ అనేది పర్ఫెక్ట్ షేప్ లోకి రాదు. చూడండి, ఇక్కడ మెరిడియల్ ఇమేజ్ దగ్గర ఖచ్చితంగా ఇది హారిజాంటల్ ఇమేజ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. అలాగే సాజిటల్ ఇమేజ్ దగ్గర ఇమేజ్ అనేది వెర్టికల్ గా ఉండడం జరుగుతుంది. రైట్. అలాగే సాజిటల్ ఇమేజ్ దగ్గర నుంచి మెరిడియల్ ఇమేజ్ కానీ, లేదా మెరిడియన్ ఇమేజ్ దగ్గర నుంచి సాజిటల్ ఇమేజ్ దగ్గరికి కానీ స్క్రీన్ ని మూవ్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడో ఒక చోట ఒక షార్ప్ సర్కిల్ ఏర్పడుతుంది పొజిషన్. ఈ షార్ప్ సర్కిల్ నే మనం ఏమంటే సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్. దీన్ని ఖచ్చితంగా మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఓకేనమ్మా రైట్. చూడండి, ఇది దీని యొక్క ఎక్స్ప్లెనేషన్. అయితే ఖచ్చితంగా ఈ O అనే పాయింట్ దగ్గర నుంచి వచ్చిన లైట్ రేస్ M1 M2 ని టచ్ అవుతాయి, అలాగే S1 S2 తో కూడా టచ్ అవుతాయి. తర్వాత రిఫ్రాక్ట్ అయిన రేస్ M1 M2 దగ్గర నుంచి వచ్చిన రేస్ M అనే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి, అలాగే S1 S2 దగ్గర నుంచి వచ్చిన ఆ ప్లేన్ దగ్గర నుంచి వచ్చిన లైట్ రేస్ S అనే పాయింట్ దగ్గర టచ్ అవడం జరుగుతాయి. సో M అనే పాయింట్ దగ్గర ఇమేజ్ వచ్చేసరికి ఇదిగో ఇలా హారిజాంటల్ లైన్ గా ఏర్పడడం జరుగుతుంది. అలాగే S అనే పాయింట్ దగ్గర వచ్చి ఇమేజ్ వచ్చేసరికి ఇలా వెర్టికల్ ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. సో చూడండి, ఈ M దాటి వెళ్తే అంటే స్క్రీన్ మూవ్ చేసుకుంటూ ఉంటే ఇమేజ్ ఇలా హారిజాంటల్ ఎలిప్స్ కింద, అలాగే నెక్స్ట్ సర్కిల్ కింద, నెక్స్ట్ వెర్టికల్ ఎలిప్స్ కింద ఏర్పడుతుంది. ఈ సర్కిల్ పర్ఫెక్ట్ సర్కిల్ ఎక్కడైతే ఏర్పడిందో దాన్ని మనం ఏమంటామంటే సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్. అని చెప్పడం జరుగుతుంది. ఓకే,
ఇవి ఈ astigmatism గురించి. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ astigmatism. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే బై స్టాప్స్ మెథడ్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆబ్జెక్ట్ దగ్గర నుంచి వచ్చే లైట్ రేస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని వాటిని అబ్స్ట్రాక్ట్లతో స్టాప్ చేస్తే మిగిలిన వాటి ద్వారా మాత్రమే పర్ఫెక్ట్ ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి బై స్టాప్స్ మెథడ్ దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ అలాగే బై యూజింగ్ కాన్కేవ్ లెన్స్, ఈ కాన్కేవ్ లెన్స్ కి astigmatism ని రిమూవ్ చేసి అంటే మైనస్ చేసే గుణం ఉంది కాబట్టి దీన్ని మనం యూజ్ చేయొచ్చు. ఏంటంటే సర్టెన్ బై సమ్ డిస్టెన్స్. ఇన్ కేస్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్, the astigmatism difference is negative. Astigmatism difference is negative. Therefore, a suitable concave lens and convex lens separated by a suitable distance may be used to reduce the astigmatism. అంటే ఒక కాన్వెక్స్ లెన్స్ ని నెక్స్ట్ ఒక కాన్కేవ్ లెన్స్ రెండింటిని సమ్ డిస్టెన్స్ తో పెట్టినట్టయితే ఈ కాన్కేవ్ లెన్స్ ఏదైతే ఉందో ఈ కాన్కేవ్ లెన్స్ అనేది astigmatism ని నెగిటివ్ చేసి చూపిస్తుంది, అంటే తగ్గిస్తుంది. కాబట్టి ఆ రకంగా అయినా సరే మనం astigmatism ని రిమూవ్ చేయొచ్చు బై యూజింగ్ కాన్కేవ్ లెన్స్, రైట్.